ప్రధాని మోడీ గారు నిన్న భూటాన్ రాజుగారి చేతుల మీదుగా ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్పో అవార్డు పొందారు. భూటాన్లో ఇది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఇంతవరకు ఏ ఫారెన్ డిగ్నిటరీకి అవార్డు ఇవ్వలేదు. మోడీ గారే మొదటి ఫారెన్ డిగ్నిటరీ ఈ అవార్డు రిసీవ్ చేసుకున్న వ్యక్తి అనమాట. అసలు ఇంత పెద్ద అవార్డు మోడీ గారికి ఎందుకు ఇచ్చారు? మనందరికీ తెలుసు, భూటాన్ మనకు చాలా ముఖ్యం, భూటాన్కి మనం చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ భూటాన్ అనేది చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశానికి ఇండియా మొదటి నుంచి సహకరిస్తూనే ఉంది. భూటాన్ 5 year ప్లాన్స్కి మనం హెల్ప్ చేసాం. భూటాన్లో ఇండియన్ రూపీ అనేది లీగల్ టెండర్. అక్కడ అంటే మన రూపీస్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఏదైనా మనం పర్చేజ్ చేయొచ్చు. అక్కడ లీగల్ టెండర్ అనమాట. తర్వాత భూటాన్కి ఇండియాకి ల్యాండ్ బార్డర్ ఉంది. 699 కిలోమీటర్ల బౌండరీ ఉంది. 1949లో ఇండియా భూటాన్కి ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉండేది. ఆ ట్రీటీ ప్రకారం భూటాన్ యొక్క విదేశీ విధానంలో, భూటాన్ ఆర్మ్స్ పర్చేజుల విషయంలో ఇండియా భూటాన్కి మేజర్ సోర్స్. అంటే భూటాన్లోని ఒక స్ట్రెంత్ ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ. ఇండియా భూటాన్ మధ్య చాలా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. 2021లో భూటాన్ యొక్క 114వ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భారత్ ప్రధాని మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్పో అవార్డును భూటాన్ ప్రకటించిందనమాట. 3 సంవత్సరాల తర్వాత మోడీ గారు ఈ అవార్డు స్వీకరించారు. 140 కోట్ల భారతీయులకి ఈ అవార్డు అంకితం చేస్తున్నట్లు మోడీ గారు తెలియజేశారు. మోడీ గారు అంటే ఎలక్షన్ బిజీలో ఉన్నా సరే మార్చి 22, 23 ఈ 2 రోజులు భూటాన్కి వెళ్ళి ఈరోజే తిరిగి వచ్చారనమాట. భూటాన్ మన పొరుగునున్న చిన్న దేశం అయినా సరే మనం గమనిస్తే కనుక 2014లో మోడీ గారు మొదటిసారి భారత్ ప్రధాని అవ్వగానే ఫస్ట్ చేసిన ఫారెన్ విజిట్ భూటాన్కి అనమాట. ఈ విజిట్లో మోడీ గారు భూటాన్ యొక్క 13th 5 year ప్లాన్ గురించి డిస్కస్ చేశారు. వచ్చే 5 సంవత్సరాల్లో భూటాన్కి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు కూడా మోడీ గారు ఈ చర్చల్లో చెప్పారు. భూటాన్ రాజధాని థింపులో భారత్ సహాయంతో ఒక అత్యాధునిక హాస్పిటల్, ఒక మోడర్న్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, చాలా మోడర్న్ హాస్పిటల్. అంటే భూటాన్లో హాస్పిటల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియా భూటాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కట్టించడం, హాస్పిటల్స్ కట్టించడం ఇలాంటివన్నీ చేస్తోంది. ఈ హాస్పిటల్ని మోడీ గారు నిన్న ఇనాగ్రేట్ చేశారు. ఈ సందర్భంగా మనం గుజరాత్ డాక్టర్ని గుర్తు తెచ్చుకోవాలి. నీ చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు సహాయం చెయ్యి, ఆ దేశాల నుంచి తిరిగి ఎక్కువ నువ్వు ఆశించొద్దు, నువ్వు సహాయం చేస్తున్నపో చిన్న చిన్న దేశాలకని గుజరాత్ గారు చెప్పారు. ఆయన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ఫారెన్ మినిస్టర్ అనమాట. ఆయన చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు మనం పాటిస్తున్నాం కూడా. కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం 2003 ఆఖరిలో 2004 బిగినింగ్లో భారత్ భూటాన్లో ఆపరేషన్ ఆల్ క్లియర్ అని చేసింది. ఏంటి ఆపరేషన్ ఆల్ క్లియర్? ఇండియాకి చెందిన ఉల్ఫా తీవ్రవాదులు భూటాన్లోకి వెళ్ళి తలదాచుకున్నారనమాట. వాళ్ళని ఇండియా అక్కడి నుంచి వెళ్ళగొట్టేందుకు ఆపరేషన్ ఆల్ క్లియర్ అంటే మన సైనికులు భూటాన్లోకి వెళ్ళి ఆపరేషన్ ఆల్ క్లియర్ చేశారు. భారత్ భూటాన్ సంబంధాల్లో ఒక మేజర్ ఇరిటేషన్ లేదా ప్రత్యేకమైన ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్ని మనం గమనించాలి. అదే చైనా ఫ్యాక్టర్ అనమాట. 2017లో డోక్లామ్ ఇష్యూ సందర్భంగా, డోక్లామ్ ప్రాంతంలో రోడ్డు కట్టే అంశం సందర్భంగా భూటాన్ ఒక శాండ్విచ్ కంట్రీ అంటే ఆల్మోస్ట్ బఫర్ స్టేట్ అయిపోయిందనమాట ఇండియాకి చైనాకి మధ్య. అలానే భూటాన్కి సంబంధించి భూటాన్లో సాక్తెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలని చెప్పి చైనా కోరుకుంటోంది. సీక్రెట్గా చైనాకి భూటాన్కి ఒక ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ కూడా ఒకటి కుదిరిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాని మీద డీటెయిల్స్ బయటికి రాలేదు.